మన ఒక మీల్ అంటే స్వయం కృషితో ఒక మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ఇంతకుముందు మీకు కలర్ ఫోటో సినిమా అప్పుడు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఆయనకు పద్మభూషణ్ రావడం వల్ల ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు? అందరం ఆబ్వియస్గా అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. మన తెలుగు వాళ్ళందరికీ ఆయనకి అది రావటం అనేది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అది మేము చాలా ఎంజాయ్ చేసాం. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో కలిసారా పద్మభూషణ్ వచ్చేదాకా? లేదండి, నాకు అదే ఎలా కలవాలో తెలియదు. ఓకే, అంటే ఆయన అలా చూడటమే చాలా అనుకుంటాం కదా. ఓకే, కలిసి నాకు ఏం మాట్లాడతాం. సో కలర్ ఫోటో అప్పుడు ఏం చెప్పాడు? మీరు కలిసారు కదా? అవును, అప్పుడే స్టేజ్ మీద చెప్పటం. నేను అప్పుడే షాక్ అయిపోయాను. నాకు అది చూసే నాకు కాళ్ళు చేతులు ఉడిగిపోయినాయి. అసలు ఇంకొకసారి ఇంకా ప్రాపర్గా అట్లా కూర్చుంటే మాత్రం నాకు మాట కూడా రాదు. సో మీరు కూడా స్వయం కృషితో ఎదుగుతున్నారు కాబట్టి మీరు కూడా మంచి థ్యాంక్ యూ సార్, ఒక నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలి. అందరికీ రాబోయే తరానికి మంచి ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.